వినోదిక ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ధ్యానానికి స్వాగతం. ఈరోజు కొత్తగా అంటే ధ్యానంకి వచ్చే కొత్త వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి గదా! వాటిని మేడం ద్వారానే తీర్చాలని నాకనిపించింది. మా మేడం ద్వారానే నా లైఫ్ నాకర్థమైంది. నా లైఫ్‌లో ఒక న్యూటన్ వచ్చింది అంటే హైమ మేడం ద్వారానే. నేను పొందిన నా ఆనందాన్ని ఒక 10 మందితో పంచుకున్నా చాలు అనిపిచ్చి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ జేస్తున్నాం. ఇది కొత్తదే. కానీ ఎందుకో అనిపిచ్చింది. వెల్కమ్ మేడం మీకు. మీ సమక్షంలో జరుగుతుంది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. హైమ మేడం ఇక్కడ మనకి సద్గురు మూవ్‌మెంట్‌లో ఏంటంటే అందరూ ఎక్కడికెళ్ళినా గురువులు చెప్పిందే శిష్యులు వినాలి. నార్మల్‌గా అయితే. కానీ మాకిచ్చిన స్వతంత్రం, స్వేచ్ఛ ఏంటంటే, మా గురువులకి మేము గూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. మా గురువులు మేము చెప్పినయి గూడా పాటిస్తారు. ఆ స్వేచ్ఛే ఇది. అందరికీ కృతజ్ఞతలు. వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. హైమ మేడం మీకు వెల్కమ్ మేడం. ఓకే మీనా, థ్యాంక్ యూ. సో మనం ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాము. ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రశ్నలు సమాధానాలు. ఈరోజు మన టైటిల్ ఆధ్యాత్మిక ప్రశ్నలు సమాధానాలు. సో ముందుగా మన పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే వంశీ కిరణ్ గారికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రోగ్రామ్ లోకి అడుగు పెడదాం. సమస్త గురు మండలి ఆశీస్సులు మనందరికీ కావాలని వారి ఆశీస్సుల్ని హృదయపూర్వక అర్థిస్తూ మనం ఈ ప్రోగ్రామ్ లో అడుగు పెడదాం. ఓకే, వెల్కమ్. నాకొచ్చిన ఫస్ట్ క్వెషన్ మేడం. నేను మిమ్మల్ని ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే అడిగాను. ఇది మళ్ళీ చేస్తున్నాం. నాకొచ్చిన డౌట్ ఏంటంటే, అసలు కర్మ ఉంది కాబట్టి మనం జన్మిస్తున్నామా? లేదా జన్మిస్తున్నాం గాబట్టి కర్మ చేస్తున్నామా? ఓకే, గుడ్. చాలా మంచి ప్రశ్న. సో అందరి ప్రతి ఒక్కళ్ళకి డౌట్, కర్మ ఉంది కాబట్టి కర్మ తీసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కళ్ళకి దీనికి అసలు ఏంటంటే ఖచ్చితంగా ఎందుకంటే అంటే చెప్తాను. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఓకే, ఒక పూర్ణాత్మ ఉంటది. ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మ విడుదలవుతుంది. అంటే పూర్ణాత్మ అనుకోవచ్చు లేదా పరమాత్మ అనుకోవచ్చు. పరమాత్మ నుంచి ఒక అంశాత్మ, మన భాషలో అయితే మనం ఆత్మ అని చెప్పుకుంటాం కదా, ఆత్మ రిలీజ్ అవుతుంది ఫస్ట్. ఇలాగా కోటాను కోట్ల ఆత్మలు నిరంతరం రిలీజ్ అవుతూనే ఉంటాయి. మనకి తులసీదళం బుక్ లో పత్రిక రాస్తారనమాట. ప్రతి సెకండ్ కి ఆత్మలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అంటే మన ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మ నుంచి వచ్చినటువంటి బిడ్డ ఆత్మ. ఓకే, అయితే ఈ ఆత్మ ఏం చేస్తదంటే, నేను కూడా పరమాత్మ అంత అవ్వాలి, నేను కూడా నా తండ్రి అయినటువంటి పూర్ణాత్మ అంత అవ్వాలి అని తను అనుభవ జ్ఞానం కోసం భూమి మీదకి తన నుంచి ఒక స్పెక్ రిలీజ్ చేస్తది. దాన్నే మనం జీవాత్మ అంటాం. ఓకే, ఈ జీవాత్మ భూమి మీదకి వచ్చిన కొత్తల్లో ఏం చేస్తదంటే, ఫస్ట్ రాళ్ళు రప్పలుగా జన్మ తీసుకుంటది. అంటే ఒక స్థిరత్వం. మనకి ఇప్పుడు స్థిరత్వం లేదు, కానీ మన గత జన్మల్లో రాళ్ళు రప్పలుగా ఉన్నప్పుడు చక్కగా స్థిరత్వంలో అలా ఉండిపోయాం. ఓకే, ఆ ఆ అనుభవ జ్ఞానం తీసుకుంటది. అది అయిపోయిన తర్వాత చెట్లు చేమలుగా, అదయిపోయిన తర్వాత జంతు జన్మల్లోకి వస్తది. జంతు జన్మల్లోకి వచ్చి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క క్వాలిటీని నేర్చుకుంటా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గద్ద జన్మ తీసుకుంటాం. మనందరం గద్ద జన్మలో నుంచి వచ్చాం, కానీ మర్చిపోయాం. ఆ గద్ద జన్మలో ఉన్నప్పుడు సూక్ష్మంగా తీక్షణంగా చూడగలిగేటువంటి కెపాసిటీని మనం పెంచుకుంటాం. చూడండి, గద్ద పైన ఎక్కడో వెళ్తుంటది, సైలెంట్ గా వచ్చి ఆ నీళ్ళల్లో ఎక్కడో ఉన్నటువంటి చేపని సడన్ గా పట్టుకొని వెళ్ళిపోతుంది.
అంటే ఆ క్వాలిటీని మనం ఆల్రెడీ గత జన్మలోనే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఫోను దగ్గర స్క్రీన్ తప్పితే ఇంకేం చూడలేం. ఎందుకంటే ఆ క్వాలిటీ ఆల్రెడీ మన ఇన్నర్‌లో ఉంది. మన లోపల ఉంది. కానీ దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించట్లేదు. పదును పెట్టట్లేదు. అందుకని దాని యొక్క ఎనర్జీని మనం కోల్పోయాం. అందుకే మనకి వంశీ సార్ చెప్తారు. పంచేంద్రియ శక్తుల్ని యాక్టివేట్ చేసుకోవాలి. తీక్షణంగా చూడండి, వినండి, స్పర్శించండి చెప్తుంటారు గదా! రుచి చూడండి. ఈ క్వాలిటీస్ అన్నీ పెంచుకోవడం కోసం ఆల్రెడీ మనలో ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చెయ్యాలి మనం. ఓకే. ఆ జంతు జన్మలు, పక్షుల జన్మల నుంచి మానవ జన్మలోకొస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మానవ జన్మలోకొచ్చామో అప్పుడు మన కర్మ స్టార్ట్ అవుతది. ఎందుకంటే జంతు జన్మల్లో ఉన్నంత వరకు మనం ఏం చేస్తామంటే, భగవంతుడి ఆజ్ఞని పాటిస్తాం. అంటే మన పూర్ణాత్మ నుంచి వచ్చాం గదా! ఆ పూర్ణాత్మ ఏ విధంగా అయితే చెప్తదో దాన్ని ఫాలో అవుతూ ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులుందనుకోండి. ఆ పులి సహజంగా దాని ఆహారం ఏంటంటే మాంసాహారం. ఓకే. ఆ మాంసాహారం తినేటువంటి పులి ఇప్పుడే ఒక మేకని తినేసిందనుకుందాం. తిన్న తర్వాత అది హాయిగా కూర్చుంటది. దాని ఎదురుగ్గా మళ్ళీ ఇప్పుడు ఒక జింక పిల్ల ఎళ్తున్నా సరే, అది వేటాడదు. ఎందుకంటే దాని పొట్ట నిండిపోయింది. అంటే తన తనలో ఉన్నటువంటి ఆ సహజత్వంతో ఉన్నటువంటి ఆకలిని తీర్చుకోవడం కోసం మాత్రమే అది వేటాడింది. అదే మనమనుకోండి, మన ఆకలి తీరిపోతది. యాక్చువల్‌గా మనమేంటంటే శాకాహార ఫుడ్ తీసుకోవడానికి మన బాడీ రెడీగా ఉంది. కానీ మనమేం చేస్తాము, రుచి కోసం మాంసాహారం తీసుకొని పోనీ ఆకలి తీరితే సైలెంట్‌గుంటామా? పక్క రోజుకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. తర్వాత వారం, 10 రోజులకి దాచిపెట్టేసుకుంటాం. చూసారా? సో, జంతువులెప్పుడు కూడా భగవంతుడి ఆజ్ఞని పాటిస్తాయి. అందుకని వాటికి కర్ముండదు. జంతు జన్మల దాకా వాటికి కర్ముండదు. ఎప్పుడైతే మానవ జన్మలోకి ఎంటర్ అయ్యామో, మానవ జన్మలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనలో స్వార్థం, అహం వీటన్నిటితోటి పక్క వాళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు, మన జీవితం మనం ఎలాగైనా జీవించొచ్చు. కానీ పక్క వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేయడం మొదలు పెడతామో, అప్పుడు మన కర్మ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మొట్టమొదట మానవ జన్మలోకొచ్చి మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం వీటన్నిటితోటి మనము పక్క వాళ్ళ జీవితాన్ని, పక్క జీవుల్ని డిస్టర్బ్ చేస్తాం. అప్పుడు మన జీవితంలో కర్మ ఎంటర్ అవుతుంది. అయితే ఈ అప్పుడే జన్మ తీసుకున్నటువంటి వాటిని ఏమంటామంటే శైశవాత్మలు అంటాం. శైశవాత్మ నుంచి ఒక 100 జన్మలు లేదా 150 జన్మలు అలా తీసుకొని అక్కడ నుంచి మెచ్యూరిటీ తెచ్చుకొని నెక్స్ట్ బాల్యాత్మ కిందకొస్తాం. బాల్యాత్మ నుంచి యవ్వనాత్మ, యవ్వనాత్మ నుంచి ప్రౌఢాత్మ, ప్రౌఢాత్మ నుంచి వృద్ధాత్మ. ఇలాగా స్టెప్ బై స్టెప్ మనం జన్మలు తీసుకుంటూ కొంచెం ఎదుగుతూ వస్తాం. అందుకని ఇప్పుడు చిన్న పిల్లోడు ఏదన్నా తప్పు చేశాడనుకోండి ఏమంటాం? అరిచి వదిలేస్తాం. అంతేగాని కొట్టం గదా! అలాగే అప్పుడే జంతు జన్మల్లో నుంచి వచ్చినటువంటి మనిషి దారుణాలు చేస్తాడు. అయినా సరే పరమాత్ముడు వీడికి తెలియదు. ఇప్పుడే వచ్చాడు గదా! ఆ జంతువుల క్వాలిటీస్ ఉంటాయి గదా! అని చెప్పి వాడిని పనిష్ చేయడు. పెద్ద పనిష్ చేయడన్నమాట. లెక్క రాసి పెడతాడు. ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చిందో పెరిగే కొద్దీ చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష పడతా ఉంటది. అంటే మన ఆత్మస్థితి పెరిగే కొద్దీ మనం అవేర్‌నెస్ పెరగాలి. తప్పుల సంఖ్య తగ్గిపోవాలి. ఎందుకు అంటే పాఠాలు నేర్చుకోవాలి కదా! అందుకోసం మాత్రమే మనకి శిక్షణ ఇవ్వబడుతుంది తప్ప శిక్ష గాదు. సో, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏ సమస్యలైతే ఉన్నాయో అవన్నీ గత జన్మల్లో మనము మన స్వార్థంతోటి, మన అహంకారంతోటి ఇతరులకి ఇచ్చినటివి. వాటిని మనం అనుభవించడం కోసం, ఆ జ్ఞానాన్ని పొందడం కోసం మనమే తెచ్చుకున్నాం. మన ఆత్మ ఇచ్చి పంపించింది. అరే! గతంలో ఇలాంటి అనుభవం తీసుకున్నావు గదా! ఇప్పుడు ఇలాంటి అనుభవం తీసుకో అని జెప్పి మనం పొందే ప్రతి అనుభవము మన ఆత్మ యొక్క పాఠం ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఆత్మ పాఠాలన్నిటిని నేర్చుకుంటూ ఇంకా మనం డెవలప్ అవుతూ వృద్ధాత్మ స్థాయికొస్తాం. ఈ వృద్ధాత్మ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ ధ్యాన సాధన, అందరిని ప్రేమించడం, అన్ని జంతువుల్ని కాపాడడం ఈ క్వాలిటీస్‌లోకొస్తామనమాట. అప్పుడు
మనము చిన్న తప్పు చేసినా కూడా పెద్ద శిక్ష ఉంటది ఇప్పుడు. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు. కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, ఆ ఒక ముగ్గురినే పనిష్ చేస్తానంటాడు. దుర్యోధనుడు చాలా దారుణాలు చేశాడు. అయినా సరే కర్ణుడిని, భీష్ముడిని, తర్వాత ద్రోణాచార్యుడిని, వీళ్ళ ముగ్గురిని మాత్రమే వంచించి చంపుతానంటాడు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆత్మస్థితి హయ్యర్ స్థితి అన్నమాట. హయ్యర్ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా మీరు అధర్మానికి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు పనిష్ చేయబడతారు. దుర్యోధనుడు ఇంకా వాడి ఆత్మస్థితి హయ్యర్ లో లేదు, లోయర్ లో ఉంది. వాడు అదిగాక ఏం చేస్తాడు? చిన్నపిల్లాడు అలాగే కదా ఉంటాడు. కాబట్టి మీరు పనిషబుల్ అంటాడు. సో మన ఆత్మస్థితి పెరిగే కొద్దీ మనం ఇంకా 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 ఎరుకుతూ ఉండాలి. వాడు చేశాడు కదా, వాడు బానే ఉన్నాడు కదా, నేనెందుకు చేయకూడదు అని చేశామంటే మనకు పనిష్మెంట్ ఎక్కువ ఉంటది. దీనికి బుద్ధుడి స్టోరీ మనందరికీ తెలిసిందే. ఒక కొల్లం దగ్గర కూర్చొని ఉంటాడు. ఒక కలువ పువ్వు వికసించి ఉంటదన్నమాట. వికసించుంటే ఎళ్ళి దాన్ని పట్టుకొని స్మెల్ చూస్తాడు. జస్ట్ పట్టుకొని స్మెల్ చూస్తాడు. అది కమిలిపోతది. చాలా సున్నితంగా ఉంటది కదా, కమిలిపోతది. సో దాంతోటి ఆ వనదేవతొచ్చి బుద్ధ ఏం చేస్తున్నావు నువ్వు? అలా చెయ్యొచ్చా? నీకేం అధికారం ఉందని దాన్ని అలా నలిపేశావు అని చెప్పి నువ్వు పనిషబుల్ అంటదన్నమాట. అయ్యో సారీ అమ్మా అని చెప్తాడు. పక్కనొచ్చి కూర్చుంటాడు. ఆయన ఎదురుగానే ఒక ఫ్యామిలీ వస్తది. వచ్చి ఆ నదిలో నీళ్ళల్లో అంతా మునిగి అందులో ఉన్నటువంటి ఆ కలువ పువ్వులన్నీ పీకి అది ఇది చేసి వస్తారు. కానీ వనదేవతల్ని ఏమందు. అప్పుడు బుద్ధుడు అడుగుతాడు, అదేంటమ్మా నేనేమో జస్ట్ అలా పట్టుకున్నాను, స్మెల్ చూశాను. దానికే నువ్వు అలా ఎలా చేస్తావు? నీకేం హక్కుంది అన్నావు. వాళ్ళేమో దాన్నంతటిని నాశనం చేశారు. అయినా సరే నువ్వేమనలేదు అంటే అప్పుడు ఆ వనదేవత చెప్తదన్నమాట. వాళ్ళకి తెలియదు. కానీ నీకు తెలుసు. నువ్వు ఉన్నతాత్మవి కాబట్టి నువ్వు అవేర్‌నెస్ తో ఉండాలి అని చెప్తది. సో మనం చేసుకున్నటువంటి కర్మలే నెక్స్ట్ మన జన్మలకి కారణమవుతాయి. ఆ ఆ కర్మల ద్వారా మనం నేర్చుకున్న అనుభవ జ్ఞానమే మనల్ని ఉన్నతత్వం వైపుకి తీసుకెళ్తుంది. జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తాము. కాబట్టి జన్మే ముందు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బేసిక్ గా అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్స్ కి వెళ్ళినా ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ధ్యానం చేయండి. ఎక్కడికైనా హాస్పిటల్స్ కి వెళ్ళినా స్కూల్స్ కి వెళ్ళినా ఎక్కడ కూడా ఇదే వింటున్నాం ఎక్కువగా. ధ్యానం చేయండి, రోజులో కాసేపు ధ్యానం చేయండి అని అంటున్నారు కదా. అంటే కొత్తగా ధ్యానం చేయాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ కోసం ధ్యానం అంటే ఏంటి, అసలు ధ్యానం చేస్తే మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాము, మన జీవితం ఎలా మారుతుంది ఈ ధ్యానం చేయడం వల్ల, కాస్త వివరించండి మేడం. ఓకే. ధ్యానం అంటే ఏంటి అంటే పత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ సూక్ష్మ శరీరాది సముదాయం, ధి ప్లస్ యానం. సూక్ష్మ శరీరాది సముదాయంతో ప్రయాణం చెయ్యడం. ధి అంటే సూక్ష్మ శరీరం, యానం అంటే ప్రయాణం చేయడం. సో మనకి ఇక్కడ ఫిజికల్ బాడీ ఉంది. ఈ ఫిజికల్ బాడీ మనసు, ఇంద్రియాలు, బుద్ధి, అహం వీటన్నిటితోటి కనెక్ట్ అయి ఉంటది. అయితే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనల్ని, మన చైతన్యాన్ని, ఇలా చైతన్యం ఉంటది కదా, ఈ చైతన్యాన్ని పైన పట్టేసి ఉంచుతుంది అనమాట. మన యొక్క ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవన్నీ ఇలా పట్టేసి ఉంటాయి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, శ్వాసను గమనిస్తూ కూర్చుంటామో అప్పుడు మెల్లిమెల్లిగా ఇంద్రియాలు డిటాచ్ అవుతాయి. కళ్ళు మూసుకుంటాం కదా, చెవులు వింటూ ఉంటాయి. కొంతసేపటికి ఆ చెవులు వినడం కూడా మానేస్తాయి. ఇలాగా ఒక్కొక్క మన 5 ఇంద్రియాలు డిటాచ్ అయిపోతాయి. ఆ తర్వాత మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టగా మనసు కూడా సైలెంట్ అయిపోతుంది. మనసు కూడా ఎప్పుడైతే సైలెంట్ అయిపోయిందో, ఇవన్నీ సైలెంట్ అయిపోయినాయో అప్పుడు మనం చైతన్యంగా మిగులుతాం. ఓకే. ఎప్పుడైతే మనం చైతన్యంగా ఉన్నామో అప్పుడు మనము మన యొక్క నిజ స్థితిని చేరుకుంటాం ఫ్రెండ్స్.
అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మ మనం ఎవరు అంటే ఆత్మ. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అనుభవ జ్ఞానం కోసం. జీవాత్మగా వచ్చాం. ఈ జీవాత్మగా ఉన్న మనము మనసు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారం వీటన్నిటితో కనెక్ట్ అయిపోయి ఈ మనసుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అన్ని గుణాలలో ఇరుక్కొని పోయి ఉంటాం. ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెడతామో చెయ్యగా మనము నిర్గుణ స్థితిలోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆత్మ ఆదేశాలని, మన యొక్క చైతన్యం యొక్క ఆదేశాలని పాటిస్తాం. నువ్వు భూమి మీదకి ఎందుకెళ్ళావు, ఏం చేస్తున్నావు అని మనల్ని ఎప్పుడెప్పుడు హెచ్చరిస్తూ ఉంటదన్నమాట మన ఆత్మ. అప్పుడు మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అప్పుడు మనం వచ్చినటువంటి ప్రణాళికని వచ్చిన పనిని చేసుకొని సక్సెస్ఫుల్ లోకాలకి వెళ్తాం. ఒక పిల్లడు కూతాడు 10th క్లాస్ చదువుతూ ఉంటాం. వెళ్ళి అది చదువు అలా ఉన్నాడు అనుకో, 10th క్లాస్ ఫెయిల్ అవుతాడా లేదా? ఫెయిల్ అయితే మళ్ళీ 10th చదవాలా, పాస్ అయ్యే వరకు. సేమ్ మనం కూడా ఈ భూమి మీదకి ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఆ క్లాస్ చదవడానికి వచ్చి అది మర్చిపోయి ఇంకా ఇక్కడ ఏదేదో మనసుతోటి కనెక్ట్ అయిపోయి ఇంకా ఏదేదో చేసి ఇంకా కొత్త కర్మల్ని యాడ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళామనుకోండి, మనం ఫెయిల్ అయినట్టు కదా. అప్పుడు మళ్ళా అదే పని మీదగా అదే సిలబస్ తీసుకొని మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మనం అది సక్సెస్ అయ్యేంత వరకు, ఆ జన్మలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నేర్చుకునేంత వరకు మనం మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, మన ఆత్మతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మన అంతశ్చేతనం ఏదైతే చెప్తుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళి మనం చక్కగా పాస్ అయిపోతాం. ఇది స్పిరిచువల్ గా. ఇక పిల్లలకి చెప్తున్నారు. ఎందుకు పిల్లలకి చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేస్తారో అప్పుడు ఏకాగ్రత కుదురుతది. మనసులో ఉండేటువంటి రకరకాల నెగెటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనల వైపుకొచ్చి వాళ్ళు ఏదైతే వింటారో ఒకసారి వింటే చాలు అలాగే గుర్తుండిపోతది. వివేకానందుల వారికి ఒక బుక్ చదివితే మొత్తం అలా ఉండిపోయేదంట. ఏ పేజీలో ఏముంది చక్కగా చెప్పేవాడు. అంత గ్రాస్పింగ్ పవర్ అన్నమాట. సో, ఎప్పుడైతే పిల్లలు ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ కాన్సంట్రేషన్ కుదురుతది. స్కూల్లో సార్ చెప్పినటువంటి లెసన్స్ ఇంటికొచ్చి మళ్ళీ బట్టి పట్టాల్సిన పనుండదు. అది అలాగా ఉండిపోతది. తర్వాత అనారోగ్యం. మన రకరకాల నెగెటివ్ ఆలోచనల వల్ల మనలో రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. బీపీలు, షుగర్‌లు, ఆందోళన వల్ల ఎసిడిటీ, పక్కనోళ్ళ ఆలోచనలతోటి ఎసిడిటీ ఇలాగ రకరకాల జబ్బులొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, పాజిటివ్ థింకింగ్ లోకొస్తామో, మనసును శూన్యం చేస్తామో, అప్పుడు ఏమవుతదంటే మన బాడీలో 72,000 నాడుల్లో విశ్వశక్తి ప్రవాహం జరగడం వల్ల అందులో ఉండేటువంటి బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి మన అనారోగ్యాలు అన్నీ క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకని ఖచ్చితంగా ధ్యానం చెయ్యాలి. ధ్యానం వల్ల పత్రి గారు చెప్పారు కదా, సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆరోగ్యం. అనవసరమైన మాటల్లోకి వెళ్ళం కదా, అప్పుడు అనవసరమైన ఆలోచనలు రావు కదా, అప్పుడు అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉండి హాయిగా ఆరోగ్యాన్ని తెచ్చుకుంటాం. సకల భోగకారిణి, అన్ని భోగాలు వచ్చేస్తాయి. భోగాలు ఎలాగొస్తాయండి? ఇప్పటిదాకా అనవసరమైన గొంతెమ్మ కోరికలన్నీ కోరుకొని డిస్టర్బ్ అయిపోయి గోల చేసుకున్నాం. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన మొదలు పెడతామో, మనం చైతన్యంగా ఉంటామో, అప్పుడు ఏది అవసరమో అదే చేస్తాం. అనవసరమైన వాటిల్లో వేలు పెట్టం. అప్పుడు మనం సకల భోగాలు హాయిగా ప్రశాంతంగా ఉంటాం కదా, మరి భోగమే కదా అది. ఏది కోరుకుంటే అది. చైతన్య స్థితిలో మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి లభిస్తుంది. అలాగా అన్ని రకాలైనటువంటి భోగాల్ని మనం అనుభవిస్తాం. సత్య జ్ఞాన ప్రసాదిని. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో ఇంకా అనవసరమైన మాటల జోలికి వెళ్ళం కదా, సజ్జన సాంగత్యంలో ఉంటాం కదా, ఆత్మతో కనెక్ట్ అయిపోతాం కదా, అప్పుడు సత్యంలో జీవిస్తాము. ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించడమే సత్యంలో జీవించడం అంటే.
అలాగా మనకి సత్య జ్ఞానాన్ని ఇస్తుంది ఈ ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం. అంటే ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల మన జీవితాన్ని సరైన దిశగా జీవిస్తాము. అనవసరమైన వాటి జోలికి వెళ్ళకుండా ఒక క్లారిటీ ఉంటదని బాగా చెప్పారు మేడం. అయితే ఎస్. ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే ఇంకొకటి ఏంటంటే కార్యకారణ సంబంధం అర్థమైపోతుంది. మన జీవితంలో ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం ఎందుకు వచ్చింది అన్నదికి మనకు అర్థమైపోతుంది. అర్థం అవ్వలేదనుకోండి, అప్పటిదాకా దుఃఖంలో ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. భగవంతుడా నాకెందుకు ఈ కర్మ ఇచ్చావు, భగవంతుడా నాకెందుకు ఈ కష్టం ఇచ్చావని ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే కార్యకారణ సంబంధం అర్థమైందో, నేనే ఇది తెచ్చుకున్నాను అనుభవ జ్ఞానం కోసం అని అర్థమైందో, దాన్ని ఫస్ట్ అంగీకరిస్తాం. ఆహా, నా జీవితంలోకి ఈ పాఠం నేర్పించడానికి వచ్చిందా, వెంటనే ఆ పాఠం నేర్చుకుంటాం. అందుకని హాయిగా జీవిస్తాం. సకల భోగ కారణం అంటే అదే. థ్యాంక్ యూ మేడం. అయితే చాలా మందికి ఏంటంటే ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేయండి అంటే అదేదో అన్నిటినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతారు, వైరాగ్యాన్ని పొందుతారు, ఇంటిని పట్టించుకోకుండా ఉంటారు అనే ఒక అపోహ ఉంది మేడం. దాని గురించి కొంచెం వివరించండి. అలాగే ఎలాంటి స్టేజ్ లో ఈ ధ్యానాన్ని మొదలు పెడితే మనం ఇంకా అద్భుతంగా జీవించగలుగుతాం అనేది కాస్త వివరించండి. ఓకే, మనం ఈ ధ్యానాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే, ఆంజనేయ స్వామి 3 years కే మొదలు పెట్టాడంట. చిన్నప్పుడే మొదలు పెట్టాడు. అందుకని ఆయన పవన పుత్రుడు అయిపోయిండు. ఆంజనేయ స్వామి అంత చిన్న వయసు నుంచి మొదలు పెట్టాడు కాబట్టి పరమాత్ముడైనటువంటి రాముడికి బంటుగా మిగిలిపోయాడు. మనందరం బంటులు అయినామా ఏంటి? పరమాత్ముడితో కనెక్ట్ అయ్యాడు. ఎందుకు అంటే ఆయన చిన్నప్పుడే పుట్టగానే ఆ మెచ్యూరిటీ రాగానే శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలు పెట్టాడు. అందుకని ఆయన నిరంతరం చైతన్యంతోనే ఉన్నాడు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. సో మనం కూడా మన పిల్లలప్పటి నుంచే, చిన్న పిల్లల స్థాయి నుంచే వాళ్ళకి ధ్యానం అనేది అవగాహన పరచాలి, ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయించాలి. ఇక పెరిగి పెద్దయ్యే కొద్దీ ఎమోషన్స్ లోకి వచ్చేస్తా ఉంటాం, అంతే కదా. ఈ ఏజ్ టీనేజ్ లోకి వచ్చేప్పటికి రకరకాల బాడీలో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ హార్మోన్స్ లో ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంటది, హార్మోన్స్ లో మార్పులు వస్తాయి. దాంతోటి ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్ లో ఉంటారు. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ సరిగ్గా ఉండవు. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తారో అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటది కాబట్టి వాళ్ళు ఎమోషనల్ గా కూడా బ్యాలెన్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి వస్తాయి. ఆ కేపబిలిటీ వస్తది అనమాట వాళ్ళకి. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇది ఈ బాడీలో వచ్చే ప్రతి మార్పు సహజమైందే అని అర్థం చేసుకుంటారో, ఈ ఎమోషన్స్ ఇవన్నీ సహజమైనవే అని అర్థం చేసుకుంటారో, తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా సరైన మార్గంలో ఉంటారు. ఇంకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు ధ్యానం చేస్తే ఏమవుతది అంటే కొంతవరకు రిలీఫ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈత నేర్చుకోవాలి. ఈత ఎవరికి ఎక్కువ అవసరం చెప్పండి? సముద్రం దాటిన వాళ్ళకి అవసరమా, లేకపోతే సముద్రం దాటడానికి రెడీగా ఉన్న వాళ్ళకి అవసరమా? పిల్లలు ఎవరు? సముద్రం దాటడానికి, జీవితం అనే సముద్రాన్ని దాటడానికి రెడీ అవుతున్న వాళ్ళు. రెడీ అవుతున్న వాళ్ళకి ఈత నేర్పించారనుకో, చక్కగా హాయిగా ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్తారు. అంటే జీవితాన్ని చక్కగా సాగించుకుంటారు. మనం ఓకే, సగం ఒడ్డుకి ఎట్నో మునుగుతూ లేస్తూ అలాగే వచ్చాం. ఇప్పుడు ఈత నేర్చుకుంటున్నాం, పర్లేదు. ఇంక ఉన్న జీవితాన్నన్నా కొంచెం హ్యాపీగా ఈదుకుంటూ ముందుకెళ్తాం. ఇంకా పెద్దవాళ్ళున్నారు. పెద్దవాళ్ళకి ఏంటి అంటే ధ్యానం వాళ్ళకి అవసరం లేదా అయితే అంటే కాదు. మరణానంతర జీవితం గురించి వాళ్ళకి అవగాహన అవ్వడం వల్ల సునాయాసాయ మరణం అన్నది పొంది పైలోకాలలో ఎలా జీవించాలి, పైలోకాల్లో ఎలా జ్ఞానం పొందాలి, ఇక్కడ నుంచి వెంటనే బాడీ వెకెట్ చేసిన వెంటనే ఏ విధంగా డిటాచ్ అవ్వాలి, ఈ జ్ఞానం అంతా కూడా వాళ్ళకి అవగాహన అవుతది. సో టోటల్ గా చిన్న పిల్లలకి జీవితాన్ని ఇస్తది, మన మిడిల్ వాళ్ళకి
జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని ఏ విధంగా సుగమంగా ముందుకెళ్ళాలి అన్నటువంటి అవగాహన ఇస్తుంది. ఇక పెద్దవాళ్ళకి ఈ ఎండ్ ఆఫ్ ది లైఫ్ లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ జీవితం ఏ విధంగా సరిచేసుకోవాలి అన్న జ్ఞానాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాగా అందరికీ ఈ ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఏ స్టేజ్ లో పరిచయం అయితే ఆ స్టేజ్ నుంచి ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. అరే చిన్నప్పటి నుంచి చేయలేదే ఇప్పుడు చేయొచ్చా అనే అనుమానాలు ఉన్న వాళ్ళకి, అంటే మరణం సంభవించే టైంకి తెలిసినా కూడా మనం ఆ టైంలో స్టార్ట్ చేసినా కూడా దాని వల్ల కూడా మనం మరణాంతర జీవితం గురించి తెలుసుకొని దాని గురించి బాధ లేకుండా హ్యాపీగా బాడీ వెకేట్ చేస్తాము. అన్ని రకాలుగా ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం, చక్కగా వివరించినందుకు. థ్యాంక్ యూ. అవును. ప్రతి వయసులో వాళ్ళకి ధ్యానం అవసరమే. ఎప్పుడు తెలిస్తే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే అప్పటి నుంచి మన జీవితం అద్భుతం అయిపోతుంది. ఓకే మేడం నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు పూర్ణాత్మ నుంచి జీవుడు అనుభవాల కోసం భూమి మీదకి వస్తాడు జన్మ ముందు అని చెప్పారు కదా. మరి అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని ఈ జన్మలోనే ఎందుకు తీసుకోలేకపోతున్నాం? గత జన్మలో అంటే గత జన్మలో మీరే అన్నారు కదా బాల్యాత్మలు శైశవాత్మలు అన్నప్పుడు తెలియని స్థితిలో జరుగుతాయి కదా. ఆ ఫలితాన్ని ఎప్పుడు ఈ జన్మలోనే ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనేది నా డౌట్ మేడం. అంటే ఇప్పుడే ఓకే తీసుకుంటే మళ్ళీ పొరపాట్లు చేయలేము కదా. అర్థమవుతుంది. నీ క్వశ్చన్ నాకు అర్థమైంది, చెప్తాను. ఈ జన్మలో చేసినటువంటి కర్మల ఫలితాలు ఈ జన్మలోనే అనుభవిస్తే ఒరే నేను మొన్న చేశాను కాబట్టి ఇది వచ్చింది అని అనుకుంటాం కదా, ఆ క్లారిటీ ఉంటది కదా అంటున్నాం. అవును మేడం. ఓకే. నిజానికి ఆ క్లారిటీ రాదు. ఎందుకంటే శైశవాత్మగా ఉన్నప్పుడు మర్డర్ చేస్తాడు. మర్డర్ చేశాడు. వెంటనే వాడిని మళ్ళీ మర్డర్ చేశారనుకో, అయ్యో నన్ను జైల్లో పెడతారు కదా. మర్డర్ చేసినోడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఏమన్నా మార్పు వస్తుందా వాడిలో? మార్పు రాదు. ఇంకా సమాజం మీద కక్ష పెంచుకుంటాడు. బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పులు చేస్తాడు. ఎందుకు అంటే ఆ అవగాహన జ్ఞానం అనేది లేదు. అందుకని ఈ కర్మని ఎలా ఇవ్వబడతదంటే ఆ కర్మ పరిపక్వానికి వచ్చిన తర్వాత ఇవ్వబడతది. ఇది అర్థం కావాలంటే మీకు ఒక కథ చెప్తాను. మహాభారతంలో నుంచి తీసుకుందాం. ధృతరాష్ట్రుడు మహాభారత యుద్ధం అంతా అయిపోతది. అయిపోయిన తర్వాత కృష్ణుడు వస్తాడు కదా. కృష్ణుడు వచ్చినప్పుడు అడుగుతాడు అనమాట, కృష్ణ ఇదంతా నువ్వే కదా చేసావు, నువ్వు పరమాత్ముడు కదా, నువ్వు ఆపే ఛాన్స్ ఉంది, అయినా సరే నువ్వు ఆపలేదు. నా 100 మంది పుత్రుల మరణానికి ఒక రకంగా నువ్వే కారణం. నువ్వు ఆపాలనుకుంటే ఆపేవాడివి, కానీ ఎందుకు ఆపలేదు? అసలు ఇంత దారుణమైనటువంటి కర్మని నేను ఎందుకు తెచ్చుకున్నాను? ఇంత దౌర్భాగ్యం ఏంటి నాకు? 100 మంది పుత్రుల్ని ఒకేసారి కోల్పోయి ఎంత దుఃఖంలో ఉన్నాను అని చెప్పి కృష్ణుడిని నిందిస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట ధృతరాష్ట్రుడికి, ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం. అసలు స్పిరిచువాలిటీలో ఫండమెంటల్ సూత్రం ఏంటంటే నా వాస్తవానికి నేనే కారణం. అలాగా ధృతరాష్ట్ర, నీ వాస్తవానికి నువ్వే కారణం. నీ బిడ్డల్ని నువ్వు కోల్పోయావంటే దానికి కారణం నేను కాదు, నువ్వు అంటాడు. అవునా? నేనా? యుద్ధానికి నువ్వు పరమాత్ముడు కదా, ఆపొచ్చు కదా. సరే నేనంటే ఆ జ్ఞానం లేని వాడిని, మరి నువ్వు ఆపొచ్చు కదా అంటాడు. కానీ ఇది నీ కర్మానుసారం వచ్చింది. గతంలో ఒక 50 జన్మల క్రితము నువ్వు బోయవాడిగా ఉన్నావు. బోయవాడిగా ఉన్నప్పుడు వేటాడి ఆ పక్షుల్ని చంపి తినేవాడివి. ఒకరోజు ఏమైందంటే నీకు బాగా ఆకలేస్తుంది. ఏ పక్షులు దొరకలేదు. దొరకనప్పుడు తిరిగి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొనున్న 2 ఆడ, మగ పక్షులు ఆ జంటను చూసావు. చూసి వాటిని చంపి తిందాం అనుకున్నావు. అయితే వేటాడడంలో నువ్వు బాణం వేయగానే అవి 2 గమనించి ఎగిరిపోయాయి. ఈ పక్షులు 2 నాకు దొరకలేదు, నాకు ఈరోజు ఆహారం లేదు అన్న కసితో ఆ పైన 100 గుడ్లు పెట్టుకొని ఉన్నాయి అవి. ఆ గుడ్లన్నింటినీ చిదిమేశావు.
ఆ కసితో, ఆ కోపంతో, నీకున్న ఆకలి, ఆవేశము, అవి దొరకలేదు అన్న బాధ, వీటన్నిటితోటి ఆ గుడ్లన్నింటినీ పగలగొట్టేశావు. అవి దూరం నుంచి ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో చూస్తూ దుఃఖంలో ఉండిపోయినాయి. ఆ దుఃఖంతోటి అలాగే అవి మరణించాయి. సో ఆటి బిడ్డలు 100 వాటి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే అవి ఎంత వేదన పడ్డాయో, ఆ వేదన ఎలా ఉంటది అని తెలుసుకోవడం కోసం నువ్వు ఈ జన్మలో ఇలాగ కర్మ తెచ్చుకున్నావు. అందుకే నీ కళ్ళ ముందే నీ బిడ్డలు చనిపోతున్నా నువ్వేం చేయలేకపోయావు అంటాడు. అయితే అప్పుడు బోయవాడుగా ఎప్పుడో 50 జన్మల క్రితం గదా నేను చేశాను. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి నాకు? అప్పుడే ఇవ్వచ్చు కదా! మీనలాగే అడిగాడాయన. అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు. 100 మంది బిడ్డలు ఒకేసారి నీ జీవితంలోకి రావాలంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకోవాలి? కొంచెం కొంచెం పుణ్యం చేసుకొని 50 జన్మలు పట్టింది. నీకు ఒకే జన్మలో ఒకేసారి 100 మంది బిడ్డలు రావాలంటే అంత పుణ్యం నువ్వు ఇప్పటికి చేసుకున్నావు. అందుకని ఈ జన్మలో నీకు 100 మంది బిడ్డలని ఇవ్వబడింది. ఆ పుణ్యకర్మ ఫలితంగా. అయితే నీ ఆ గతకాలపు పాపకర్మ ఫలితంగా ఆ 100 మందిని ఒకేసారి కోల్పోయావు. అంటే మన జీవితంలో కూడా ఒక కర్మ ఎంటర్ అవ్వాలి అంటే, దాన్ని అనుభవించాలి అంటే, దానికి కావాల్సినటువంటి బేస్ ఏర్పడాలంటే పుణ్యకర్మ కావాలి. ఆ పుణ్యకర్మలు చేసుకోవాలంటే కొన్ని జన్మలు పడతది. అందుకని ఆ పుణ్యకర్మలన్నింటినీ జోడించుకొని ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ఏర్పాటు చేసి అప్పుడు ఆ కర్మ మన జీవితంలోకి ఎంటర్ అవుతది. ఇది మొత్తము ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతది. ఒకవేళ ఇంకా ఆ పుణ్యకర్మ మనకి లేదనుకో, ఇంకా కొన్ని జన్మలు పడతది. అంటే ఒక కర్మ పరిపక్వానికి రావాలి అంటే దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చెయ్యబడతది. ఆ తర్వాత మాత్రమే మన జీవితంలోకి ఆ కర్మ ఎంటర్ అవుతది ఫ్రెండ్స్. ఓకే. అందుకనే మనం ఈ జన్మలో చేసుకుంది ఈ జన్మలోనే వచ్చేయదు. అయితే ఎవరికొస్తది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! వృద్ధాత్మ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ జన్మలో చేసుకుంది ఈ జన్మలోనే వచ్చేస్తది. వెంటనే పరిపక్వం అయిపోతది. ఎందుకంటే వాళ్ళ అవగాహన పరిధి ఎక్కువగా ఉంటది కాబట్టి. సో ఫ్రెండ్స్, మన గతకాలపు కర్మల్ని మనం అనుభవించటానికి కూడా మనకి కొంత పుణ్యకర్మ కావాలి దాన్ని బేస్‌కి రెడీ చేయడానికి. ఇది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆహ్ జ్ఞానం అన్నమాట. ధృతరాష్ట్రుడికిచ్చాడు. అది మనందరికీ కూడా ఇలా ఉపయోగపడింది. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అంటే ఆత్మ ఉన్నత స్థితి ఉన్నప్పుడే మనకి కర్మ, పుణ్యాలు, పాపాలు యాక్టివ్ అవుతాయని అర్థమవుతుంది మేడం. అంతే. అవగాహన లేనోడికి శిక్ష ఇచ్చి ఏంటి ప్రయోజనం? మన ఆత్మ అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడే మనకి కర్మ తర్వాత అది అనుభవించడానికి కావాల్సినటువంటి పుణ్యకర్మ గూడా గావాలి. 100 మంది బిడ్డలు ఒకేసారి రారు గదా! మామూలుగా అయితే. 100 మంది బిడ్డలు ఒకే జీవితంలో రావడానికి కావాల్సినటువంటి పుణ్యం చేసుకున్న తర్వాతే ధృతరాష్ట్రుడి జీవితంలోకి ఎంటర్ అయిందది. అలాగే ఒకవేళ ఒక క్యాన్సర్ రావాలి. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. ఇంట్లో అందరూ మంచిగా చూసుకుంటారు. ప్రేమగా చూసుకుంటారు. కానీ వాడికి బతకాలని ఎంతో ఆత్రం ఉంటది. కానీ క్యాన్సర్ వచ్చి బతకాలి అని ఎంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ట్రై చేసినా, ఎంత మనీ పెట్టినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా వాడు బతకడు. అంటే ఈ పుణ్యకర్మ ఉండాలి గదా! ఇంత మంచిగా చూసుకునే వాళ్ళు, ఇంత ధనాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, ఈ ఎఫర్ట్స్ అన్నీ ఉండాలంటే కొంత పుణ్యకర్మ చేసుకోవాలి గదా! ఆ పుణ్యకర్మలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు నిస్సహాయ స్థితిలో చనిపోవడానికి, ఆ కర్మ అనుభవించడానికి మన జీవితంలోకి ఎంటర్ అవుతది. ఆ పుణ్యకర్మ రావడానికి కొంత టైం పడతది గదా మనకి. అందుకనే కొన్ని జన్మలు పడతది. ఇప్పుడు మనం అనుభవించేయి గత 100 జన్మలకు ముందు అయ్యుండొచ్చు. రీసెంట్ జన్మయే అవ్వాల్సిన పని లేదు. ఇంకో క్వెషన్ మేడం. అసలు కర్మలు ఎన్ని రకాలు? అంటే ఆగామి కర్మలు అంటే ఏంటి అనేది కొంచెం వివరించండి మేడం. ఓకే. కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే 1 సంచిత కర్మలు, 2 ప్రారబ్ధ కర్మలు, 3 ఆగామి కర్మలు.
సంచిత కర్మలు అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మానవ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ ఏ కర్మలు అయితే చేసుకొని ఉంటామో వాటన్నింటినీ కలిపి సంచిత కర్మలు అంటాం. సంచిలో ఉంటాయి అబ్బా, పైన మన రికార్డ్ రూమ్ లో చిత్రగుప్తుడి చిట్టాలలో అక్కడ స్టాక్ అయి ఉంటాయి. సంచిత కర్మలు అంటే మనం మానవ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాప కర్మలు, పుణ్యకర్మలు రెండూ కలిపి ఒక సంచిలో ఉంటాయి. ఇవి సంచిత కర్మలు. ఓకే. అయితే ఈ సంచిత కర్మల్ని మనం ఎప్పుడైతే భూమి మీదకి రావాలి అనుకుంటామో అప్పుడు మన ఆత్మ ప్రణాళిక చేస్తది. ఇదిగో ఈ జన్మలో ఈ ఈ ఒక 100 కర్మలు ఉన్నాయి అనుకోండి సంచిలో. ఈ 100 సంచిలో ఉన్నటువంటి కర్మల్లో ఒకేసారి ఇస్తే డాముని చచ్చిపోతాం ఇక్కడ. వాటిని భరించలేం. అందుకని మన ఆత్మ ఏం చేస్తదంటే ఏం తీసుకెళ్తావు బేరీజ్ వేస్తది. నీ యొక్క కెపాసిటీని బట్టి. ఒకవేళ భయపడే ఆత్మ అనుకో, బాబోయ్ ఇప్పుడే నాకు ఈ పాప కర్మలన్నీ నా వల్ల కాదు కానీ ఏదో కొంత పుణ్యం అనుభవించి వస్తానని చెప్పి ఆ 100 పుణ్య కర్మలు 100 పాప కర్మలు 80 90 పుణ్య కర్మలు ఉన్నాయి. ఎందుకంటే మనం పాపాలే ఎక్కువ చేస్తాం కదా, పుణ్యాలు తక్కువ ఉంటాయి కదా. సో అలాగా ఒక 100 పాపాలు ఉన్నాయి, 80 పుణ్యాలు ఉన్నాయి అనుకుందాం. వీటిల్లో నుంచి బాబోయ్ నేను ఇప్పుడే వెళ్ళలేను కానీ నేను కొన్ని తీసుకెళ్తా. పాప కర్మల్ని ఒక 2 చాలులే. ఓకే. పుణ్యకర్మలు ఒక 5 6 తీసుకెళ్తా, కాస్త సుఖపడి వస్తా అని చెప్పి ఒక 5 పుణ్యకర్మలు 2 పాప కర్మలు తీసుకొని వచ్చి వాటిని క్లియర్ చేసుకుంటాం. ఇంకొన్ని ఆత్మలు, ధైర్యవంతమైన ఆత్మలు అనుకో, ఎన్నిసార్లు తిరుగుతారు 100 పాప కర్మల్ని నేను ఇప్పుడే 50 ఇచ్చేయి మోసుకెళ్తా అంటాడు. వాళ్ళకి సినిమా కష్టాలు అన్నమాట. చూడండి కొంతమందికి జీవితంలో అన్ని కష్టాలే, ఎట్టు చూడు మీనాలాగా అనమాట. ధైర్యవంతమైన ఆత్మ. ఇంకా కొంతమంది చూడండి ఇంకా దారుణంగా ఉంటాయి. కాళ్ళు చేతులు ఏం ఉండవు, మొండెం ఒక్కటే ఉంటది. మొండెంతో జీవితాన్ని గడుపుతుంటారు. తర్వాత తల్లికి ఒక ప్రాబ్లం, తండ్రికి ఒక ప్రాబ్లం, చెల్లికి ఒక ప్రాబ్లం, అన్నకి ఒక ప్రాబ్లం, అన్ని వీళ్ళే గడపాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ చూసుకోవాలి. ఇలాంటివి అన్నమాట సినిమా కష్టాలు. వాళ్ళు ఎవరంటే ధైర్యవంతమైన ఆత్మలు. ఎన్నిసార్లు తిరుగుతాం తీయి అని చెప్పి తీసుకొస్తారనమాట. పాపాలే ఎక్కువ తెచ్చుకుంటారు, పుణ్యాలు అసలు తెచ్చుకోకపోవచ్చు, కొంచెం 1 2 తెచ్చుకోవచ్చు. ఎప్పుడో వాళ్ళ జీవితంలో చిన్న పుణ్యం వస్తది. ఇలాగా మన ఆత్మ ప్రణాళిక చేసుకొని ఈ జన్మలో నేను 2 పుణ్యకర్మలు 4 పాపకర్మలు అనుభవిస్తానని ఈ డిజైన్ రాసుకుంటాం కదా, ఇక్కడికి వస్తాం కదా, వీటిని ఏమంటామంటే ప్రారబ్ధ కర్మలు అంటాం. అంటే మొత్తం మన జీవితంలో ఉండే గత జన్మల నుంచి ఉండేటువంటి కర్మలన్నిటిని సంచిత కర్మలు అంటే వాటిల్లో నుంచి కొన్ని మాత్రమే ఈ జన్మలో నాకు ఈ చాలబ్బా ఈ కొంచెం చదువుకొని వస్తా అని చెప్పి కొన్ని తీసుకొస్తాం. వీటిని ఏమంటామంటే ప్రారబ్ధ కర్మలు అంటాం. మరి ఈ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ఈ జీవుడు ఊరుకుంటాడా? మళ్ళీ కొత్త కర్మల్లో ఏలు పెడతాడు కదా. ఇప్పుడు మనం ఊరుకుంటామా చెప్పు? ఇక్కడికి వచ్చాము, హాయిగా జీవితం గడుస్తుంది, హాయిగా ఏసీ వేసుకొని డ్యూప్లెక్స్ ఇంట్లో ఉన్నాము. అప్పుడు వెంటనే మనకి మాంసం తినాలనిపిస్తుందా అనిపిదా? మళ్ళీ కొత్త జంతువుని చంపేస్తాం కదా. అరే నేను ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించాలని ఎవరినో మోసం చేస్తాం కదా. ఇలాగా ఈ జన్మలో మళ్ళీ చేస్తాం కదా కొత్త కర్మలు. వీటన్నిటిని ఏమంటామంటే ఆగామి కర్మలు అంటాం. ఈ ఆగామి ఇప్పుడు చేసేటువంటి మన ఈ పుణ్యాలు ఈరోజు చాలా మంది పోనీ రియలైజ్ వరకు మన ప్రాణం మేడం మళ్ళీ వాయిస్ ఓకే జస్ట్ మెసేజ్ రాసి పెడతాడు అనమాట. దాన్ని ఫార్వర్డ్ చేయడు పైకి. ఇంకా మారతాడేమో చూద్దాం అంటే సేవ్ చేయడు అనమాట. ఇంకా మారతాడేమో అని లాస్ట్ గురకొచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తాడంట. పుణ్యాన్ని ఏమో ఎమ్మటే ఎంటర్ చేసేస్తాడు, పాపాన్ని మాత్రం జస్ట్ రాసి అలా స్టాక్ పెడతాడు, ఎంటర్ చేయడు.
ఎప్పుడైతే ఇంకా వీడికి మారే ఛాన్స్ లేదనుకుంటాడో అప్పుడు ఎంటర్ చేస్తాడు. ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో ఈ ఆగామి కర్మలన్నీ మళ్ళీ సంచిలోకి వెళ్ళిపోతాయి. అంటే కొన్ని కర్మల్ని తీర్చుకుందామని వచ్చి వాటిని అనుభవిస్తూ ఆ ముదృష్టపు కర్మల్ని అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటాం. వీటిని ఆగామి కర్మలు అంటాం. ఇవి మనం ఈ జన్మ ఎండ్ అయిన తర్వాత అవి మళ్ళీ సంచితంలోకి వెళ్ళిపోతాయి. ఇలాగా ఎప్పటికీ మన కర్మచక్రం పూర్తి కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే సంచితంలో తెచ్చుకొని అనుభవిస్తూ మళ్ళీ కొత్తవి చేస్తూ మళ్ళీ ఎంటర్ చేసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం ఒక 2 కర్మలు క్లియర్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ కొత్తవి 4 చేస్తున్నామే, ఎప్పటికీ పూర్తవుతుంది. కాబట్టి ఈ కర్మ చక్రం అంటారు దాన్ని. అందుకనే తిరుగుతూ ఉంటాం పైకి కిందకి పైకి కిందకి. ఈ తిరిగే క్రమంలో మనం ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెడతామో, మన ఆత్మతో అనుసంధానం అవుతామో అప్పుడు అర్థమవుతుంది. ఈ కర్మలన్నీ మనం క్లీన్ చేసుకోవాలిరా బాబోయ్ అని చెప్పి ధ్యానంలో కూర్చొని ఒక్కొక్క కర్మని క్లీన్ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు చూడండి మనకి నాకైతే దాదాపు 4 క్యాన్సర్ కర్మలు చూసుకున్నా. ఒక జీవితంలో 4 క్యాన్సర్లు రావడం అసాధ్యం అసలా? ఒక క్యాన్సర్ వచ్చి ముందే చచ్చిపోవాలి. కానీ మరి 4 క్యాన్సర్లు ఎలా వచ్చినాయి అంటే, నా ఆత్మ ఏం చేస్తుందంటే, ఓహో ఈ జీవుడు బాగా హోంవర్క్ చేస్తున్నారా అని చెప్పి సంచితంలో నుంచి ఒక్కొక్కటి డౌన్లోడ్ చేస్తుంది, కిందకి పంపించి ఆ కర్మలన్నీ క్లియర్ చేసుకునేలాగా చేస్తుంది. సో మనకి వంశీ సార్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, కర్మల్ని చూసుకొని వాటిని డిజాల్వ్ చేసుకొని పైనుండేటువంటి రాబోయే కర్మల్ని కూడా నెక్స్ట్ జన్మలలో రాబోయే కర్మల్ని కూడా మనం డిజాల్వ్ చేసుకునేలాగా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా చెప్పండి? కాబట్టి దీన్ని చక్కగా మనం ఉపయోగించుకొని మన సంచితాన్ని ఎంత వీలైతే అంత ఖాళీ చేసుకుందాం. ఇదేంట్రా బాబు నేను రోజు ధ్యానం చేస్తున్నా, 72 శ్వాసలు చేస్తున్నా, వంశీ సార్ ఏమో కర్మలు పోతాయి అని చెప్తున్నాడు, నాకేమో ఇన్ని కర్మలు వస్తున్నాయి అని డౌట్ వస్తుంది. ఎందుకు వస్తున్నాయి అంటే మన సంచి అక్కడ ఖాళీ అవుతుంది ఫ్రెండ్స్. అలాగా ఎన్నో జన్మలు తీసుకొని అనుభవించాల్సినటువంటి కర్మలన్నింటినీ దేక్కుంటూ పాక్కుంటూ దేవుడా అనుకుంటూ మనం పూర్తి చేయాల్సిన జన్మలన్నింటినీ హాయిగా ఇక్కడ కూర్చొని ఏసీ రూమ్ లో నిద్రపోతూ మన కర్మల్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఎంత అదృష్టమో మంది. అలాగా మన సంచిని ఖాళీ చేసుకుంటునే ఒక గొప్ప అవకాశం ఇది. మళ్ళీ ఇలాంటి గురువులు దొరకవచ్చు దొరకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే తొందరపడి భయపడకుండా ఏంటబ్బా ఇన్ని కర్మలు అనుకోకుండా అటన్నిటిని చకచక క్లియర్ చేసుకుందాం. అంటే మంచిగా చదివే పిల్లోడు ఎలాగైతే హోంవర్క్ టక రాసేస్తాడు కదా, అలాగనమాట. మనం కూడా అలా చేసి మన జీవితాలని మనం ముద్రించుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు అందించిన జ్ఞానం వలన మేమందరం కూడా ధ్యానం చేస్తూ వీలైనంత ఆగామి కర్మల్లో ఇరుక్కోకుండా సాధ్యమైనంత సంచిత కర్మల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేడం. ఆ రకంగా మమ్మల్ని అందరినీ గైడ్ చేసినందుకు, ఇంత చక్కగా మా సందేహాల్ని తీర్చినందుకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లాస్ట్ క్వశ్చన్, కర్మ ధ్యానం, కర్మ విపాకం, జ్ఞానసిద్ధి ప్రక్రియ, మన వంశీ సార్ కనిపెట్టిన 3 ప్రక్రియల గురించి చాలా మంది కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ గా అవుతున్నారు మేడం. అది కూడా మీరు డీటెయిల్ గా వివరించండి మేడం. ఓకే, మనకి వంశీ సార్ ఏం చేశారంటే నిరంతరం ఆత్మ పరిశీలన అని చెప్పారు. ఒకటి, ఎందుకు నిరంతరం ఆత్మ పరిశీలన అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు మన మీద నిఘా మనం పెట్టుకున్నప్పుడు ఆగామి కర్మల్లో ఇరుక్కోకుండా ఉంటాం ఫ్రెండ్స్. అంటే కొత్త కర్మలు చేసి సంచితంలోకి మళ్ళీ పంపించుకోకుండా నేను ఇక ఈ మొదలష్టం చేశానా, అయ్యో నన్ను నేను మార్చుకుంటా అని చెప్పి ఇక్కడే మనం డిజాల్వ్ చేసుకుంటాం. అయితే గత కాలపు కర్మల్ని చూసుకోవడానికి ఒక ప్రక్రియని కనిపెట్టారు, అది కర్మ ధ్యానం. ఇది ఎలా చెయ్యాలి అంటే నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చెయ్యాలి. మధ్యరాత్రిలో మెలకు ఇవ్వండి మాస్టర్స్ అని చెప్పి పడుకొని నిద్రపోవాలి. ఫస్ట్ ఎప్పుడైతే మెలకు వస్తుందో అప్పుడు లేచి కూర్చొని ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసి మీరు ఏ బాధ అయితే పడుతున్నారో ఆ బాధకి
నా జీవితంలోకి ఈ బాధ రావడానికి కారణం ఏంటి మాస్టర్స్ చూపించండి అని 3 సార్లు హృదయపూర్వకంగా అడిగి మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి నిద్రపోవాలి. ఇలా చేస్తూ ఉండగా మన యొక్క ఆత్మ స్థితిని బట్టి మనం ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మన రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి గతంలో మనం చేసినటువంటి దుష్కర్మల్ని మనం చూసుకోగలుగుతాం. అంటే మీ కలలో ఎవరైతే బాధపడుతూ కనిపిస్తారో, లేదు గాయాలతో కనిపిస్తారో, లేదు మరణం సంభవించి కనిపిస్తారో, వాళ్ళందరి మరణానికి లేదు వాళ్ళ బాధకి, వాళ్ళ గాయాలకి కారణం ఎవరంటే గత కాలంలో మీరు చేసినటువంటి దుష్కర్మ. ఓకే, మీరు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎలాంటి బాధపడుతున్నా సరే ఈ కర్మ ధ్యానం అన్నటువంటి ప్రక్రియ ద్వారా ఏం చెయ్యడం వల్ల మీ జీవితంలోకి కష్టం వచ్చింది అన్నది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్. నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయడం, మధ్యరాత్రిలో మెలకు ఇవ్వండి మాస్టర్స్ అని కోరుకోవడం, అలా నిద్రపోవడం. ఎప్పుడైతే ఫస్ట్ మెలకు వస్తుందో లేచి కూర్చోవడం, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం, ఈ కష్టం, ఈ సమస్య నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, నేను ఏం చేశాను చూపించండి అని అడగడం, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయడం, నిద్రపోవడం. ఇలాగా ఈ ప్రాసెస్ చేయండి. మీ కలలో కనిపించినటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధకి మీరే కారణం కాబట్టి ఇప్పుడు మీ జీవితంలోకి ఆ సమస్య వచ్చింది అన్నది అవగాహన చేసుకోండి. ఇది కర్మ ధ్యానం చేసే పద్ధతి. ఇప్పుడు కర్మధ్యానం చేశాక మీ కళ్ళలో ఎవరో చనిపోయి కనిపించారు, లేదా బాధపడుతూ కనిపించారు. పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, చివరికి మీ రూపంలో కూడా కనిపించవచ్చు. ఎవరైనా సరే బాధపడుతూ కనిపించారంటే అప్పుడు దానికి రెమెడీగా దాన్ని విపాకం చేసే ప్రక్రియ ఏంటంటే కర్మ విపాక ప్రక్రియ. ఇది నైట్ చేసేది కాదు ఫ్రెండ్స్, పగటిపూట చేసేది. కర్మ విపాక ప్రక్రియ మనం ఎవరినైతే పెట్టామో వారి హృదయపూర్వక క్షమాపణ చెప్పేటువంటి పద్ధతి. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో అప్పుడు వీళ్ళకి జ్ఞానం వచ్చింది, ఇంకా ఈ శిక్ష అవసరం లేదు అని చెప్పి మాస్టర్స్ ఆ శిక్ష విపాక ప్రక్రియ. ఇది ఎలా చేయాలి అంటే శ్వాస లోపలికి శ్వాస లోపలికి అంటూ ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత మహాదేవుడిని భావించండి. మహాదేవుడి ఎదురుగా ఉన్నట్టుగా భావించిన తర్వాత మీ కలలో ఎవరైతే బాధపడుతూ కనిపించారో, ఎవరైతే చనిపోయి కనిపించారో వాళ్ళ ఆత్మని ఇన్వైట్ చేసుకోండి. మీ ఎదురుగా వాళ్ళు కూర్చొని ఉన్నట్టుగా భావించండి. మహాదేవుడి సాక్షిగా వాళ్ళకి క్షమాపణలు చెప్పండి. తర్వాత మహాదేవుడికి గతంలో నేను చేసిన దుష్కర్మలకి పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ 3 మాటల్ని చెప్పండి. ఇక మీదట ధర్మంలో ఉంటానని ప్రామిస్ చెయ్యండి. అప్పుడు క్రమేపీ మీ కర్మ దగ్ధమవుతూ మీకు ఆ సమస్య నుంచి బయటపడేటువంటి దారి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ దారిని పట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే యూనివర్స్ మీ మాటల్ని ఆలకించింది, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది అనడానికి గుర్తు ఏంటంటే మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నారో అలాంటి సమస్య ఉన్న వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నారు కదా, ఎంత మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకుంటారో చూద్దామని అలాంటి సమస్య ఉన్న వాళ్ళని పంపిస్తారు మీ దగ్గరికి. నేనే ములుగుతున్నా నీకేం చేస్తా పోబో అంటాం మనం. అలా కాకుండా మహాదేవుడే వీళ్ళని నా దగ్గరికి పంపించాడు అంటే నా కర్మ డిజాల్వ్ చెయ్యడానికి ఒక అవకాశం ఇచ్చాడు అని గుర్తించి మీకు చేతనైనంత హెల్ప్ వాళ్ళకి చెయ్యండి. ఈ కర్మధ్యానం చేసే పద్ధతి నేర్పించండి. మీ ఇష్టం, వాళ్ళకి మీరు ఏ సేవ అయితే చేయగలరో ఆ సేవ చెయ్యండి. అదే ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే. అలా ఎప్పుడైతే మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటారో అప్పుడు మీకు మార్గం దొరుకుతుంది ఫ్రెండ్స్, మీ సమస్య నుంచి బయటపడడానికి. ఓకే, చిన్న కథ చెప్తాను. ఇక్కడ పాండురాజు ఏం చేస్తాడు, 2 భార్యలను తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అక్కడ జింకలు సంగమిస్తున్న సమయంలో వాటిని చంపేస్తాడు, బాణం వేస్తాడు. అవి దగ్గరికి వెళ్ళి చూస్తే చనిపోయి ఉంటాయి.
అయితే అతను ఇంటికొచ్చిన తర్వాత పశ్చాత్తాపపడతాడు. అయ్యో! నేనెంత దారుణం చేశాను. అలా సంగమిస్తున్నటువంటి జంతువుల్ని నేను చంపకూడదు. కానీ నేనలా చంపేశాను. కాబట్టి నేను ఈ రాజుగా పనికిరాను. చూడండి పశ్చాత్తాపం చెందాడు. ఇక మీదట నేను అలాంటి తప్పులు చెయ్యకుండా అవేర్‌నెస్‌తో ఉంటాను అని చెప్పి ప్ర పరివర్తనతో ఉన్నాడు. వెంటనే నేను ఈ రాజ్యం నుంచి అడవిలోకెళ్ళిపోతున్నాను. ఇక మీదట నేను ఆ అడవిలోనే జీవిస్తాను అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ఫ్రెండ్స్ పాండురాజు. అందుకని ఆ కర్మ మళ్ళీ ఆయన జీవితంలో ఎంటర్ అవ్వల. ఎందుకంటే ప్రాయశ్చిత్తం ఇప్పుడే చేసుకున్నాడు గదా! అలాగే మనం కూడా ఈ జీవితంలోనే ఏదైనా తప్పు చేశామని అర్థమైనప్పుడు వెంటనే పశ్చాత్తాపం చెందడం ద్వారా అది ఆగామి కర్మ కింద మారకుండా ఉంటుంది. ఓకే. సో కర్మ ధ్యానం నైట్ చేసేది, కర్మ విపాక ప్రక్రియ పగటిపూట చేసేది. లాస్ట్ అండ్ ఫైనల్ జ్ఞాన సిద్ధి ధ్యానం. ఇదేంటంటే నా లోపల ఉన్నటువంటి చెడు గుణాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ నేను చూసుకోవాలి. నాలో ఎలాంటి భయాలున్నాయో, నాలో ఎలాంటి అసూయలున్నాయో, ఎలాంటి అహంకారాలున్నాయో ఇవన్నీ నా లోపల క్వాలిటీస్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి, అవి మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ జ్ఞాన సిద్ధి ధ్యానం ఫ్రెండ్స్. ఇది ఎలా చెయ్యాలంటే నైట్ పడుకునే ముందు కాసేపు ధ్యానం చెయ్యండి. మధ్యరాత్రిలో మెలకువ ఇవ్వండి మాస్టర్స్ అని చెప్పి కోరుకోండి. అలాగే నిద్రపోండి. ఫస్ట్ ఎప్పుడైతే మెలకువ వస్తదో అప్పుడు లేసి అక్కడే కూర్చోండి. శ్వాస లోపలికెళ్ళి బయటకొస్తే 1, శ్వాస లోపలికెళ్ళి బయటకొస్తే 2 ఇలాగా 36 శ్వాసలు లెక్కపెట్టండి. అయితే ఇది చేసేటప్పుడు చాలా మత్తొస్తది. ఒక 10, 12 లెక్క పెట్టేసరికి నిద్రొచ్చేస్తది. అలా తూలిపోతాం. మళ్ళీ కొంచెం సేపటికి అరే! నేను 12 లెక్క పెట్టాను గదా! అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టండి. 13, 14, 15 ఇలాగా మీరు కింద మీద పడండి. ఏమన్నా చేసుకోండి. 36 లెక్క పెట్టండి. లెక్క పెట్టిన తర్వాత మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధి ఇవ్వండి మాస్టర్స్ అని చెప్పి కోరుకోండి. మళ్ళీ 36 లెక్క పెట్టండి. అలా నిద్రపోండి. అప్పుడు మీ కళ్ళలో మీ అంతర్గుణాలేమున్నాయో అవి చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగానే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ గురువుల సాంగత్యంలో పెద్దవాళ్ళు చెప్పింది అది ఇది విని దొంగతనం చేయకూడదు. ఒకవేళ చేస్తే పట్టుబడితే అందరి ముందు పరువు పోతది. కాబట్టి తీసుకోవద్దు అనుకుంటాం అన్నమాట. కానీ మనము ఈ 72 శ్వాసలు చేసిన తర్వాత ఆ చైతన్య స్థితిలోకెళ్ళిపోయిన తర్వాత మన చైతన్యంలో ఆ దొంగ బుద్ధి ఉంటది. దాన్ని మనం పట్టుకోవాలి. అలాగే పక్కనోళ్ళని చూసి జెలస్ పడిపోతా ఉంటాం. ఇక్కడేమో మంచిగుంటాం. ఇన్నోసెంట్‌గుంటాం. మన కల్లోనేమో అవతలోళ్ళని కొట్టేస్తుంటాం, తిట్టేస్తుంటాం, అరిచేస్తుంటాం. ఇలాగా రకరకాలుగా మన మన లోపల ఉన్నటువంటి గుణాల్ని చూపిస్తారు ఫ్రెండ్స్. చూపించిన తర్వాత ఏం చెయ్యాలంటే, ఓహో! నా లోపల ఈ దుర్గుణం ఉందా అని చెప్పి అర్థం చేసుకొని పగటిపూట ధ్యానంలో కూర్చొని మీకు మీరు చెప్పుకోవాలి. అరే! ఎందుకంత అసూయతో ఉన్నావు? అలా ఉండకూడదు కదా! నీ అసూయ నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు ప్రేమ తత్వంతో ఉండు. వాళ్ళని అంగీకరించు అని చెప్పి మీలో ఏ గుణమైతే కనిపించిందో దాన్ని మార్చే విధంగా మీకు మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడేమవుతదంటే అందులో నుంచి మీరు బయటపడతారు. అలాగా ఒక్కొక్క గుణాన్ని మనం క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి గుణాలన్నీ అద్భుతంగా మారిపోయి దివ్యత్వంలోకొస్తాం. అప్పుడు మనం ఆహ్, మోక్షాన్ని పొందేటువంటి అర్హతను సాధించుకుంటాం. సో, జ్ఞాన సిద్ధి ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి క్వాలిటీస్‌ని పెంచుకుంటాం ఫ్రెండ్స్. ఇలాగా మనం జ్ఞాన సిద్ధి ధ్యానం చెయ్యడం ద్వారా మోక్ష అర్హతని సాధించుకుంటాం. నిశ్చలత్వాన్ని సాధించుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ధ్యాన మార్గంలోకి రాకపోతే అసలు జీవితం అర్థం కాలేదు నాకు. ప్రాపంచిక జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఆధ్యాత్మిక రంగంలోకి ధ్యానంలోకి వస్తేనే అర్థమైంది. నాకు ప్రతీదీ క్వెషన్. అంటే నన్ను నేను చూసుకున్నా ఒక క్వెషన్. నిన్ను నేను అద్దంలో చూసుకున్నా ఒక క్వెషన్. నా పక్కనున్న వాడిని చూసినా ఒక క్వెషన్. వాడెందుకు అలా మాట్లాడుతున్నారో తెలీదు. నాకు నేను ఎందుకు ఇట్లా ఉన్నానో తెలీదు. ప్రతీదీ క్వెషనే. ఇక్కడ ధ్యానంలో ఒక అక్క ద్వారా నేనొచ్చాను ఇక్కడికి. ఒక 5 సంవత్సరాల జర్నీలో
మీరు చెప్పిన ప్రాసెస్ అంతా చేసి చాలా వరకు నన్ను నేను సంతోషపెట్టుకున్నా. నిజానికి ధ్యానంలోకి వస్తే వైరాగ్యం వస్తుంది అంటారు కానీ అసలు ధ్యానంలోకి వస్తేనే జీవితం ఏంటో స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు చిన్న ఏజ్ లో వచ్చిన వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. మనకి ఏది ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఒకటి దొరుకుతది. మనం ఈ జన్మలో తెచ్చుకుందా, ఈ జన్మలో చేసుకుందా, గత జన్మలో చేసుకుందా అని ప్రతి దానికి క్లారిటీ వచ్చేదంతా ఇక్కడే ధ్యానంలోనే. కళ్ళు మూస్తేనే జీవితం అర్థమవుతది. కళ్ళు తెరిస్తే మాత్రం నాకు ఏం అర్థం కాలేదు. ప్రత్యక్షంగా మీరు, పరోక్షంగా సారు వీడియోలు విన్నప్పటికీ నాకొచ్చిన ప్రతీదీ నన్ను భరించారు అంటే హైమా మేడమే. నేను ఈ స్టేజ్‌లో ఉన్నా అంటే హైమా మేడమే. అంటే సారు చెప్పిన వీడియోలో అర్థం గాకున్నా మేడం దగ్గర డౌట్‌లు అడగడం, తీర్చుకోవడం ఇలా ఉన్నా. నేను నవ్వుతున్నా అంటే నా నవ్వుకి కారణమే మీరు మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మీరు రావడం, ఇలా ఆన్సర్‌లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.